R&B మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి. పలాస నియోజకవర్గంలోని ప్రధాన జిల్లాలో రోడ్లలో ఉన్న పురాతన కాజ్వేల కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ఈ కింది ప్రాంతంలోని ప్రజలు అత్యవసర పరిస్థితుల రవాణా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1, 2/2 కిలోమీటర్ వద్ద NH5 నుండి బ్రాహ్మణతర్ల మీదుగా కేశపురం రోడ్డు. 2వది 2.0 కిలోమీటర్ వద్ద పలాస పెదంచల రోడ్డు. 4.4 కిలోమీటర్ దగ్గర MIM రోడ్డు నుండి భూతశిరంగి మీదుగా అంబటి కంబరం రోడ్డు కూడా ఉంటుంది అధ్యక్ష. బీపర్సెకు పైన పేర్కొన్న 3 కాలువల వద్ద హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణాన్ని అంచనా ప్రతిపాదన కోరడం అనేది బడ్జెట్ అర్హతను బట్టి వీటిని మంజూరు చేయడం కోసం పరిశీలన ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. శిరీష గారు. వరహాల గడ్డపైన పలాస పెదంచల్ రోడ్లో బ్రిటిష్ కాలం నాటి ఒక కాజ్వే ఉంది అధ్యక్ష. దానికి అనేక సార్లు R&B అధికారులు మరమ్మతులు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రోడ్డులో దాదాపు 3 పంచాయతీలు 10 గ్రామాల ప్రజలతో పాటు మా పక్క నియోజకవర్గం అయిన పాతపట్నంలో మెలియాపెట్టి మండలానికి కూడా ఇది ప్రధాన రహదారిగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వర్షాకాలంలో పెద్ద ఎత్తున ఈ గడ్డ పొంగిపొలడం, ఆ ఉధృతి తగ్గేంత వరకు దాదాపు 3-4 రోజుల వరకు రాకపోకలకు అంతరాయంతో పాటు ఆ టైంలో ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైనా కూడా అక్కడ ఉన్న ప్రజలకి అందలేకపోతున్నది అధ్యక్ష. అదేవిధంగా గత ఏడాది వర్షాకాలంలో ఒక గిరిజన సోదరుడు ఈ గడ్డలో కాజ్వే దాటుతుండగా కొట్టుకొని పోవడం కూడా జరిగింది అధ్యక్ష. అతని శరీరం దాదాపు 2 రోజుల వరకు దొరకలేదు అధ్యక్ష. ఆ టైంలో ఆ వరద ఉధృతి అంత ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇదే మాదిరి హైవే నుండి కేశపురం వయా బ్రాహ్మణతల్ల రహదారిలో కూడా ఇదే వరహాల గడ్డపైన ఇలాంటి కాజ్వే ఒకటి ఉంది అధ్యక్ష. ఇక్కడ కూడా 3 పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే మందస మండలం బెల్లుపటియా వద్ద మహేంద్ర తనియా నదిపై కూడా ఒక పురాతన కాజ్వే ఉంది అధ్యక్ష. వర్షాకాలంలో ఇక్కడ కూడా రాకపోకలకి ముఖ్యంగా అక్కడ ఎక్కువగా ఉన్న గిరిజన గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా ప్రజల కోరిక మేరకు మన వర్షాకాలంలో సీజన్లో స్వయంగా వెళ్ళి చూడడం జరిగింది అధ్యక్ష. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అధికారులతో మాట్లాడి శాశ్వత ప్రాతిపదికన వంతెల నిర్మాణానికి ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఈ 3 వంతెనలకు కలిపి దాదాపు 26 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష. కాలం చెల్లిన ఈ స్థానంలో కొత్త వంతెనల నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేసి ఆయా ప్రాంతాల ప్రజలు మన కూటమి ప్రభుత్వంతో పెట్టుకున్న నమ్మకానికి మనం వారికి ఈ ఇబ్బందుల నుండి విముక్తి కలిగించవలసిందిగా సదరు మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 2018-19లో ఆమోదించబడినటువంటి NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫేజ్ 2 ప్రాజెక్టులు మునిగిపోయిన కాజ్వేలపైన పేర్కొన్న ప్రదేశంలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదించబడింది. అయితే 24-25 సంవత్సరంలో NDB ఫేజ్ 2 పనులు రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు మరోసారి 3 కాజ్వేల వద్ద హై లెవెల్ నిర్మాణానికి అంచనా ప్రాతిపదనలు కోరపడుతున్నాయి. త్వరలోనే బడ్జెట్ అర్హతల ప్రకారం దాన్ని కూడా పరిగణించుతామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1150